హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బేసిక్గా మన ఆక్యుపేషనల్ థెరపీ ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాం. అలాగే 2 ఎక్సర్సైజెస్ కూడా మీకు చెప్తా, ఓకేనా? చాలామందికి యాక్చువల్గా తెలీదు ఆక్యుపేషనల్ థెరపీ ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు అని చెప్పేసి. అందుకే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆక్యుపేషనల్ థెరపీ ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు మన బాడీ అండ్ మన మెంటల్ కండిషన్ ఉంటుంది కదా, మన మైండ్ రెండు కూడా కోఆర్డినేట్ అవ్వాలన్నమాట. మనం ఎప్పుడైతే రెండు కోఆర్డినేట్ అవుతుందో అప్పుడే మనం ఫిట్ అంటే కొంచెం పర్ఫెక్ట్గా ఏ పనైనా చేయగలం. ఇప్పుడు ఉంది నా మైండ్ ఏం చెప్తుంది, నేను చెయ్యితో ఏదైనా పట్టుకోవాలి అని అనుకున్నాను అనుకో, అది నా మైండ్ నా చెయ్యికి చెప్పాలి, కంట్రోల్ చేయాలి. సో 2 కోఆర్డినేషన్ లేకపోతే ఈజ్ వెరీ బ్యాడ్. సో అందుకని ఆ కోఆర్డినేషన్ కోసమని మనం ఆక్యుపేషనల్ థెరపీ చేస్తాం. అండ్ ఏంటంటే కొంతమంది ఆటిజం పిల్లలు కానీ స్పెషల్ కిడ్స్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు కావాలని అరవడం గెంతడం గట్రా చేస్తూ ఉంటారు. సో వాళ్ళని స్లో డౌన్ చేయడానికి కూడా ఆక్యుపేషనల్ థెరపీ యూజ్ అవుతుంది. అంతేకాకుండా అండ్ వాళ్ళు హైపర్ తగ్గిస్తుంది. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ పనులు ఉంటాయి కదా, అంటే సెల్ఫ్ పనులు ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆక్యుపేషనల్ థెరపీలోనే నేర్పిస్తారు అండ్ నేర్చుకోవాలి కూడా. సో వాళ్ళ సెల్ఫ్ మెయిన్గా నేర్చుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్ అనమాట ఆక్యుపేషనల్ థెరపీ. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఫిజికల్ అపియరెన్స్గా చూసుకుంటే ఇప్పుడు మెడల వంకగా ఉన్నా లేకపోతే ఏదైనా చేస్తే ఫిజియోథెరపీ చేస్తారు. దాంతోపాటు ఆక్యుపేషనల్ థెరపీ చేయిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ప్రతి ఒక్క స్పెషల్ కిడ్స్కి కూడా ఆక్యుపేషనల్ థెరపీ ఇంపార్టెంటే. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ తెలుసుకొని వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ పని చేసుకునే వరకు వాళ్ళకి ఇంపార్టెంటే. సో అలా చేయాలి. ఇంకా ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా చెమటలు పట్టేటట్లు చేయించండి. అట్లయితే అస్సలు హైపర్ అవ్వరు, చక్కగా నైట్ టైం కూడా బాగా నిద్రపోతారు. సో ఇట్లా ఇప్పుడు 2 ఎక్సర్సైజెస్ చెప్తాను అన్నాను కదా, ఇదొకటి అనమాట. ఇప్పుడు చూపించాను కదా, అట్లా దానివల్ల ఏంటంటే ఎక్కి దిగడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ స్టేబుల్ అవుతుంది. ఎందుకంటే ఉయ్యాలు ఊగిపోతూ ఉంటుంది కదా, సో అందుకని. ఇంకా క్లిప్స్ పెడుతున్నాం. క్లిప్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మన ఫింగర్ గ్రిప్ పెరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి క్లిప్స్ మామూలుగా పెట్టమంటే బెటర్ కదా. సో ఇట్లా చేసి పెట్టేస్తే కొంచెం వాళ్ళకి ఎంజాయ్గా ఉంటుంది, పెట్టడానికి ఇష్టపడతారు. అండ్ సెకండ్ది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఉయ్యాల్లో మొన్న చూపించాను, లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. అంటే ఏంటి, ముందు నుంచి కలర్స్ తీసేసి వెనక నుంచి రింగ్స్లో వేయించడం అన్నమాట. ఆ రింగ్స్ వేయించడం వల్ల ఏమవుతుంది బ్యాక్ నుంచి అంటే వాళ్ళకి ఏంటంటే బ్యాక్ నుంచి కూడా విజువల్ పవర్ గుడ్ అనమాట. అంటే చాలా బాగా వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా కిడ్స్ అయితే అసలు మనకు ప్రాబ్లమే ఇది అసలు రాదు, ఇది ఇంత కష్టపడవలసిన అవసరం కూడా మనకు ఉండదు. సో ఏంటంటే మనం కష్టపడాలి, వాళ్ళ చేత చేయించాలి ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి మనం ప్రతి ఒక్కటి అలవాటు చేయిద్దాం. అందరం కూడా పిల్లలు చిన్నప్పటి నుంచే అన్ని యాక్టివిటీస్ చేసి మనం మెరుగైన జీవితానికి ఉపయోగపడేలా అన్ని విషయాలు చేద్దామండి, చేసి చూపిద్దాము, ఓకేనా? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. థ్యాంక్ యూ, బాయ్.